ఈ మూడో స్థలము ఏదైతే ఉందో ఖాళీ స్థలం, ఈ ఖాళీ స్థలమునకు కూడా 100% బజారు పోటు తగులుతుంది. కానీ ఈ ఖాళీ స్థలంలో నిర్మాణం ఏమీ లేకపోవడం వలన, అడ్డు ఏమీ లేకపోవడం వలన వీళ్ళకి ఖచ్చితంగా 100% తగులుతుంది. ఇక్కడ నిర్మాణం ఏమీ లేదు కాబట్టి, ఖాళీగా ఉంది కాబట్టి సరాసరి బజారు పోటు ఈ ఇంటికి తగులుతుంది. తర్వాత మనం ఇక్కడ ఈ మ్యాప్లో కనుక చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఈ రెండవ గృహం ఎప్పుడైతే వీళ్ళు కట్టారో, ఈ గృహం ఎప్పుడైతే వీళ్ళు కట్టారో నిర్మాణం జరిగిన దగ్గర నుండి హాస్పిటల్ చుట్టూ తిరగటం, తర్వాత వచ్చేసి వ్యసనాలకు బానిసలు అవ్వటం, ఇంట్లో 5గురున్నా 6గురున్నా అందరూ కష్టం చేసినా కూడా వృద్ధిలోకి రాలేకపోవటం, సంపాదించినటువంటి ధనము, సంపాదించినటువంటి డబ్బు వృధాగా హాస్పిటల్కి ఖర్చు పెట్టడం, ఆస్తులు అమ్ముకోవటం, బానిసలుగా తిరగటం, ఇలాంటి యొక్క పరిణామాలు ఈ ఇంట్లో జరుగుతున్నాయి.